బీటెక్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి? బీటెక్ అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్. బీటెక్ చేస్తే లైఫ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్ ఇలా చాలా ఎంజాయ్ అనేది చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీటెక్ అయిపోగానే ప్రతి ఒక్కరు పెద్ద హై పేయింగ్ జాబ్ అనేది వస్తుందని ప్రతి స్టూడెంట్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేశారనమాట. కానీ ఇదంతా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. అదర్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ లో నీకు బీటెక్ గురించి తెలియని కొన్ని రా రియాలిటీస్ అనేది చెప్తాను అనమాట. అవేంటో విను. నీకు బీటెక్ లో ఎవరు కూడా స్పూన్ ఫీడింగ్ అనేది చేయరు. అంటే ఇంటర్లో లాగా నీకు ఇక్కడ ఎవరు కూడా అరే ఆ స్కిల్ నేర్చుకో, ఈ స్కిల్ నేర్చుకో, ఇది జాబ్ కి ఇంపార్టెంట్, ఇది నేర్చుకుంటే నువ్వు జాబ్ తెచ్చుకుంటావు అని ఏ కాలేజ్ లో కూడా నీకు చెప్పారనమాట. అంటే నువ్వు ఏ కాలేజ్ పైన కూడా నువ్వు డిపెండ్ అనేది బీటెక్ లో అవ్వకూడదు. అర్థమవుతుందా? సో బీటెక్ కాలేజ్ అనేది నీకు ఎటువంటి స్కిల్ అనేది నేర్పించదు. ఎంతసేపు ఉన్నా నీవు నీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ బట్టి నువ్వు నేర్చుకోవాల్సిందే. అండ్ స్టెప్ 2, అసలు బీటెక్ లో నువ్వు రాసే ప్రసక్తే లేదని అనుకుంటావు కదా, కానీ అక్కడే నువ్వు పప్పులో కాలేజ్ అనమాట. ఎందుకంటే నువ్వు ఇక్కడ అసైన్మెంట్ రాయాలి, ల్యాబ్ రికార్డ్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి, యూనిట్ టెస్ట్ రాయాలి. ఇలా రాసిందే రాసి 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 3-4 సార్లు రాస్తావు. అసలు ఎందుకు రాస్తావు నీకు కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? అలా అని రాయకుండా అనుకో వాళ్ళు అస్సలు ఊరుకోరు. సో బీటెక్ లో అయితే నువ్వు పక్కాగా రాయాలి. ఇదైతే నువ్వు మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ అనేది అయిపో. అండ్ స్టెప్ 3, ప్రతి ఒక్క ఎంసెట్ స్టూడెంట్ అనేది ఇక్కడే మోసపోతారు అనమాట. ఎందుకంటే మీరు కాలేజ్ చూడగానే అరే కాలేజ్ చాలా పెద్ద ఉంది, కాలేజ్ లో చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ ఫ్యాకల్టీ బాగుందని ప్రతి స్టూడెంట్ అయితే అనుకుంటారు. బట్ ఆ యొక్క కాలేజ్ లో లాస్ట్ 2 to 3 years ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఏ విధంగా నువ్వు తెలుసుకోవాలంట. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క పేజ్ ని ఇప్పుడే ఫాలో అనేది చేసి పెట్టుకో. థ్యాంక్ యూ.